నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. సింగపూర్లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేట్ టౌన్షిప్ నిర్మించనున్నట్లుగా తెలిపిన యువనేత. ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని ఆగ్రహం. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీగా సాగుతోంది. సోమవారం ఉదయం హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన భేటీ రాష్ట్ర అభివృద్ధి కోణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. 10 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కాని ఆస్తుల విభజన, ఉమ్మడి సంస్థల పంపిణీ వంటి అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కోరారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని వివరించిన చంద్రబాబు నాయుడు అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం నుంచి మరింత ఆర్థిక చేయూతని అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా నగరాన్ని ఆర్థిక హబ్గా మార్చవచ్చని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు అమిత్ షాకు అందజేశామని అన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధుల విడుదల జాప్యం కాకుండా చూడాలని, సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్ కేటాయింపులు సత్వరమే జరగాలని కోరారు. అలాగే అమిత్ షా కేంద్ర సహకార శాఖ మంత్రి కూడా కావడంతో ఏపీలోని సహకార రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా రైతులకు మరింత మేలు జరిగేలాగా కేంద్రం నుంచి సాంకేతిక మరియు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉండాలని, ప్రత్యేకించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ భేటీలో చంద్రబాబు నాయుడు గట్టిగా వినిపించారు. దీనిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్గా నిలుస్తుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. మన 2 ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడిందని లోకేష్ వెల్లడించారు. సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోని ఒక మోడల్ టౌన్షిప్గా నిలుస్తుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుండి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాలను ఖరారుగా వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తి గల భాగస్వాములను ఆహ్వానిస్తూ RFP ప్రతిపాదనల కోసం అభ్యర్థనపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ MIC గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిది ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇక ముందు కూడా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని లోకేష్ అన్నారు. మన 2 ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడిందని, MOUలోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతి నెల సంప్రదింపులు జరుపుకునే ఉంటాయని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన 6 మంత్రులు 2 వారాల క్రితం సింగపూర్ ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఏపీకి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను మా విద్యా వ్యవస్థలో పొందుపరుస్తామని, గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై వర్కింగ్ గ్రూప్ విస్తృతంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు పటిష్టమైన పునాదిపై మరింత ముందుకు సాగాల్సిన సమయం ఆసనమైందని మంత్రి లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ అమరావతి ఎకనామిక్ రీజియన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
రియల్ టైం గవర్నెన్స్ పై గత నవంబర్లో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. జేఏఎస్ కి ఆమోదించిన పనులను ముందుకు నడిపించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న అంశాల పురోగతిపై తాజా సమాచారం, భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై సింగపూర్లో తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపైన నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులు భర్తీ చేశారని అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1.40 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె శివ శ్రీనివాసరావు, ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద హోంమంత్రి అనిత గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు. కేకే ఆధ్వర్యంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని వెంకట్రావు అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెంకట్రావు గెలుపు కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిందని అన్నారు. వెంకట్రావుకి భారీ మెజారిటీని ఇచ్చి గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 2018లో వెంకయ్యనాయుడు అప్పుడు పోలీస్ స్టేషన్ చిన్నగా ప్రారంభించారని, అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వ పాలనే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ కి తన సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి, నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతానని ఎప్పుడు కూడా ముందుండే మీ అందరి అభిమాన మంత్రి గారు, మా సోదరుడు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మార్నింగ్ అయితే బుల్లెట్ మీద మొత్తం ఊరంతా తిరిగేసి మొత్తం అన్ని గ్రీవెన్సెస్ తీసుకొని సాయంత్రం అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళి ఏమైందని అడగడం. ఇందుకు నేను సోదరుడు బోడే ప్రసాద్ గారిలో నేను నేర్చుకున్నది కూడా ఒకటి ఉంది. 2019 ఎలక్షన్ అయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఈయన ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నన్ను ఇంతవరకు మీరు నన్ను ఆదరించారు, సంతోషం, ఇంకా నేనేమైనా తప్పులు చేస్తుంటే కనుక క్షమించండి, ఫర్దర్ గా మంచి చేస్తానని మళ్ళా తిరిగి అదే కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఒక మంచి మెజార్టీతో గెలవడమే కాదు, ఈ రోజుకి కూడా పబ్లిక్ కి అతి చేరువుగా ఉన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మా సోదరుడు బోడే ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రతి ఒక్కరిలోని మంచి చెడు ఉన్నప్పటికీ కూడా మంచిని గ్రహించే బాధ్యత కూడా రాజకీయ నాయకులు మేము తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక నేను ఆఫీస్ చూసి వచ్చాను, అది ఆఫీస్ లా కనిపించలేదు, నాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లా కనిపించింది, పబ్లిక్ దగ్గర ఏదో ఎమ్మెల్యే ఆఫీస్ లా లేదు అది. సో ఒక మంచి సర్వీస్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరొక సోదరుడు, మేమందరూ కూడా కేకే అంటాం, ఈ నిజం పేరు పెట్టామని పిలిచినా కూడా అది ఎవరో వెళ్ళిపోతున్నారేమో అనుకుంటాం, కానీ మా అన్న సోదరుడు కేకే గారికి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన అదృష్టం నా అదృష్టం తెలియదు కానీ ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వచ్చినా ఏదో పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ లోనే నేను వెళ్తున్నాను ముందుకి. ఇందాకే నేను చూసినప్పుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా తినే దాని మీద అక్షరం మీద రాసి ఉంటుంది అంటారు, ఓపెన్ చేసే దాని మీద కూడా మా పేర్లు రాసి ఉన్నాయండి. ఎందుకు మాట చెప్తున్నారంటే 2019లో ఆగిపోయింది పోలీస్ స్టేషన్, నిజంగా అప్పుడు పూర్తయి ఉంటే వాళ్ళ పేర్లు ఉండేవి. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంట్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని ఆయన కోరటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో ఎలాగైతే జీవనం సాగించారో ఆ విధంగా వర్క్ ఫ్రం హోం ఉండాలంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు అన్నింటి వాడకం తగ్గించుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని ఆరోపించారు. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు దేశం పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటూ ఓదరగొట్టారని మండిపడ్డారు. అమెరికాతో, చైనాతో భారత్ పోటీ పడుతుందని చెప్పారు. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటూ మోదీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ఓటింగ్ ముగిసిన వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 993 రూపాయలు పెంచేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మాట మార్చి ప్రజల అవసరాలు తగ్గించుకోవాలంటూ ధర్మోపన్యాసం చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ, ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే
ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు వారు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికి అంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ లేక, డీజిల్ లేక, చివరికి పంటలు పండించడానికి ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్టిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణ అవకాశంగా నిలుస్తుందని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎన్కేపల్లిలోని విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జిల్లా అధికార యంత్రాంగం ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్టిక్స్ ను కలెక్టర్ లక్ష్మీషా, ఆర్టీఐహెచ్ సీఈఓ జి కృష్ణన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహకారం లభిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవు అని అన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలాగా ఈ తరహా వేదికలు దోహదపడతాయని అన్నారు. ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు వంటి మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించాయి. సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయని అన్నారు. జిల్లాలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేయడంతో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడలో టెక్నాలజీ అండ్ స్టార్టప్ ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇండిజినస్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా చేసిన నేపథ్యంలో ఈ నేషనల్ టెక్నాలజీ డేని ప్రతి సంవత్సరం మే 11వ తారీఖు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేసి
ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ ఏదైతే ఉందో దీంట్లో లోకల్గా ఇండిజినియస్గా చేస్తున్న స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూస్తే ఎన్నో ఇన్నోవేషన్స్, వినూత్నంగా ఆలోచించే వాళ్ళు, యూత్స్, స్టూడెంట్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరూ ఎన్నో ఆలోచనలతో అలాగే టెక్నాలజీతో ముందుకు వస్తున్నారు. అవన్నిటికీ ఒక సపోర్ట్ ఇచ్చి, మెంటరింగ్ ఇచ్చి, దాన్ని ఎలాగా మార్కెట్ రిక్వైర్మెంట్కి ట్యూనప్ చేయాలి అనే విషయం మీద ఈరోజు ఇక్కడ చర్చలు జరుగుతాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మంచి ఓపెన్ హౌస్ డిస్కషన్ జరుగుతుంది, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఏ ప్రకారంగా సొల్యూషన్స్ వస్తాయి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో, అట్లాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో చేయడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్గా దాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇటు అమరావతి కావచ్చు, సో ఇటు విజయవాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఏర్పడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్నోవేషన్స్ మనం ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించినట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించినట్లుగా వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను ప్రవాస భారతీయులు అభినందించారు. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడంపై లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు అక్కడ ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ముఖ్యంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంపై లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాలు పనిచేస్తున్న తెలుగువారంతా రాష్ట్ర పురోగతికి భాగస్వాములు కావాలని కోరారు. మీరు పనిచేస్తున్న కంపెనీలు, సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, వస్తున్న పెట్టుబడుల అవకాశాల గురించి తెలియజేయాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రవాసాంధ్రుల కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐటీ విద్యా రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైసీపీ సోషల్ మీడియా వికృతి చేష్టలకు స్వయంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతాలే బాధితులని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న గుర్తు చేస్తారు. జగన్తో విభేదించినందుకు వైఎస్ఆర్ బిడ్డ అని కూడా చూడకుండా ఆమె పుట్టుకపై నీచమైన పోస్టులు పెట్టించిన చరిత్ర జగన్ది అని విమర్శించారు. నాడు ఆ పోస్టులను సమర్థించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీతులు చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు, రాష్ట్ర శాంతి భద్రతలపై చేస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ, పోలీసుల పనితీరు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్కు లేదని స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి ప్రజల ఆర్తనాదాలు చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ పీడీలు వాయించుకున్నారని ఎద్దేవా చేశారు. పలు బహిరంగ సభలో కొడాలి నాని, జోగి రమేష్ వంటి వారు మహిళలపై బూతులతో విరుచుకుపడుతున్నా జగన్ ఆనందించేవారే తప్ప ఎప్పుడూ వారించలేదని విమర్శించారు. మీ దాడులు, దౌర్జన్యాలు భరించలేకే ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. మాచర్ల దాడుల నుంచి అమాయక కార్యకర్తల హత్యల వరకు జగన్ హయాంలో సుమారు 2800 మంది టీడీపీ కార్యకర్తలు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అండతో చట్టాలు ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారులు నేడు సస్పెండ్ అయి ఇంట్లో కూర్చున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతున్న జగన్ తక్షణమే బహిరంగంగా వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అలాగే సోషల్ మీడియాలో మీ వైసీపీ సోషల్ మీడియా కరెక్ట్ అని, మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కరెక్ట్ కాదని మీ సొంత కుటుంబీకులు వైఎస్ విజయమ్మ గారితో కానీ, వైఎస్ షర్మిల గారితో కానీ, వైఎస్ సునీతమ్మ గారితో కానీ, లేదా వాళ్ళ భర్తతో కానీ
మీరు చెప్పించగలరా? చెప్పించలేరు. ఎందుకు చెప్పించలేరు? మీ సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడారు. బాబాయిని గొడ్డలతో చంపి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ఆ కూతురు అల్లుడు వచ్చిన తర్వాత దీన్ని పోస్ట్ మార్టంకి వెళ్ళాలి, ఇది హత్య అని చేసినందుకు ఆ కూతురు అల్లుడి మీద కూడా మీరు సోషల్ మీడియాలో అసలు వాళ్ళే చేయించారని రివర్స్ కేసు పెట్టారే, పెడదామని చూసారా? చెప్పండి, ఎంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? మీ సోషల్ మీడియాలోనే ప్రచారం చేశారు, మీ పోలీసులతోనే ఆ కేసుని అసలు ముందుకెళ్లకుండా చేశారు. మీరే మాట్లాడేది? తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా ఉన్నది కరెక్ట్గా పనిచేస్తుంది. మీ పార్టీలో సోషల్ మీడియా ఉంటే అది అసత్యాలకి, అరాచకాలకి, రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి పనిచేస్తుంది. దయచేసి మీరు చేసినటువంటి అరాచకాలు లేదా మీ పాలనలో జరిగినటువంటి అరాచకాలు ఈ పాలనలో జరగట్లేదు, మా పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు ఈ పాలనలో జరగట్లేదు, అలా జరగాలి అని మీ అభిప్రాయం ఏమో. మీ అభిప్రాయానికి మా ప్రభుత్వం రాదు, మా నాయకులు రారు. మీరు ఇది గమనించండి. మీ ప్రభుత్వంలా ఉండాలని మా ప్రభుత్వం ఉండకూడదు. అలా ఉండకూడదు కాబట్టికే పని లేచిన కరెంట్ వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఓడినా గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రాల్లో తుఫాను వస్తే ఈ నీళ్ళు సేవ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఉదిత్ తుఫాను వచ్చి విశాఖ జిల్లా మొత్తం కూడా, ముఖ్యంగా విశాఖపట్నం నాశనం అయిపోతే 10 రోజులు అక్కడ కూర్చొని అది బాగుపరిచే వరకు ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ వరదలతో మునిగిపోతే కలెక్టర్ ఆఫీసులో బస్సులో నిద్రించి ప్రజలు క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆయన కూడా ప్రజల మధ్యలో ఉంటాడు చంద్రబాబు గారు. అంటే మీలాగా ఉండమనా? చెప్పండి. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. సింగపూర్లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, అమరావతిలో ఒంగోలు తరహా ఇంటిగ్రేట్ టౌన్షిప్ నిర్మించనున్నట్లుగా తెలిపిన యువనేత. ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత, గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.